సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంక్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తాండాకు చెందిన పరశురాం రోజులాగే తన వద్ద ఉన్న గేదెలను మేపడానికి దేగులవాడి గ్రామ శివారుకు గేదెలను తీసుకెళ్లాడు. అందులో ఒక ఆవు పక్కనే ఉన్న స్తంభం వద్ద ఉన్న నీళ్లు తాగడానికి వెళ్లి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయింది. స్పర్శ లేకుండా కింద పడిన ఆవును చూసి పరశురాం ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. చనిపోయిన ఆవు 45,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుందని అన్నారు. మా జీవనం ఉపాధి ఆవులు మేపుకొని బతుకుతామని నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని పరశురాం కోరారు. మాది కంకుతాండ. మేము ఇక్కడ గొర్రెలు కంకుతాండ గొర్రెలు మేపుకొని వచ్చినాము అన్న. ఇక్కడ మా గొర్రెలు ఇట్లా మొత్తం నీళ్ళు మేత దొరకక ఇక్కడ మేపుకుంటూ వచ్చినాము. మేపుకుంటూ వస్తే ఇక్కడ ఉమ్మకాంత్ దూరం వచ్చేది కంటి ఉమ్మకాంత్ బిజలవాడి అయిన మందు దుకాణమైన ఇక్కడ మేపుకుంటూ వస్తే ఇక్కడ షాట్ తలిగింది ఆవులకు. మొత్తం నీళ్ళు మేతలేవు, జీవనోపాధి మా దీని మీదనే బతకనికి వచ్చినాము. గవర్నమెంటే మాకు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండేది సార్ అనేది అని చేస్తున్నాం. మాది అన్న సార్ మాది ఒకటి ఆవు వచ్చేసి ఒకటి 40,000 ఆవు ఉన్నది. మాకు ఏమైనా చేస్తే బాగుండేదని సార్ మాకు కోరుతున్నాం అనేసి చెప్తాను. వేరే మార్గాలు ఏం లేవు. మాది ముకుంద నాయక్ తాండా. మేము ఇక్కడ మా ఆవులు తీసుకొని పనికి వస్తే మేము పనికి వచ్చినాము. అయితే దిగరవాడి శివంలో పూట బిజిలవాడి ఉమ్మకాంత్ షెడ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది. పనికి వచ్చినాము. అది వైర్ కలెక్షన్ ఉండే, ఆ వైర్కు వాటర్ కొరనికి అక్కడ పోయి ఉడుకుంటే షార్ట్ వచ్చి చనిపోయింది ఆవు. ఇక మాకు వేరే మార్గాలు లేవు. దాని మీద ఉపాధి మాకు దాని మీదనే మాది బతుకుంది సార్. ఎందుకంటే ఆవు ఒక 50-60 ఆవు ఉంటుంది. ఇంతకుముందు ఈనింది, దాన్ని లేక కూడా మన బీమారి చనిపోయింది. అయితే పెద్ద ఉన్నది. దయచేసి మాది ముకుంద నాయక్ తాండా కాబట్టి నా పేరు పరశురాం ఉంది. దయచేసి మీరు వచ్చి మాకు సాయం చేయాలి సార్ అని మేము కోరుతున్నాం.